హాయ్ అండి, పొద్దున్నే శ్రీకాకుళం అయితే బయలుదేరిపోయాము. ఆల్రెడీ ఫుల్ వీడియో పెట్టేశాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఎవరైనా చూడకపోతే. కార్ మీద వెళ్తున్నాం కాబట్టి పొద్దున్న 3 గంటలకు లేసి స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి 4 గంటల కిందకి వెళ్ళి ఇంకా కార్లో అన్ని సర్దుకున్నాము. రాత్రి ఇంకా లగేజ్ అంతా సర్దేశాము. ఎందుకంటే మళ్ళీ పొద్దున్న లేసి అన్ని సర్దుకునేసరికి చాలా టైం పట్టేస్తుంది అనేసి రాత్రి మొత్తం సర్దేసి కింద. ఆయన చూడండి ఎంత హ్యాపీ అయిపోతున్నాడో, ఊరు వెళ్తున్నాం అనేసి. ఇంకా ఊరంటే చాలా ఇష్టం. ఇంకా నేను, మా పిల్లలు, మా బావ కొడుకు, ఇంకా మా చిరుమమ్మి అయితే వెళ్తున్నాము. మా చెల్లి అయితే వస్తానని చెప్పింది, కానీ ఇంకా లాస్ట్ మినిట్ లో ఇంకా ఇంకా దండం పెట్టుకొని ఇంకెళ్ళడం అయితే అలవాటు అనమాట. ఇంకా మా పిల్లాడు చూడండి ఇంకా పొద్దున్న నుండి అయితే సరుతూనే ఉన్నాడు. ఇంకా నిన్న ఈవినింగ్ అయితే మొదలు పెట్టాడు ఏం పెట్టుకోవాలా అనేసి. లాస్ట్ మినిట్ లో కూడా ఇంకా నేనైతే సింపుల్ గా ఒక డ్రెస్ అయితే వేసుకొని ఇంకా రెడీ అయితే అయిపోయి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము. ఇంకా 4:20 అయిందనమాట కార్ స్టార్ట్ చేసేసరికి. ఇంకా ఈవినింగ్ ఏ టైం అవుతుందో ఏమో అనుకున్నాము. ఏ టైంకి వెళ్ళాము ఏంటనేది అది కూడా చెప్తాను. ఇంకా రాత్రి పడుకునేసరికి 1 అయిపోయింది. ఇంకా పడుకొని లేచేసరికి ఇంకా 3 గంటలకు అలారం పెట్టుకొని లేచిపోయాము. ఇంకా కార్ ఎక్కగానే పడుకుడిపోయాను అనమాట. మనిషి ఒక దగ్గర పడుకుడిపోయాము. మా బావ కొడుకు అయితే ముందు కూర్చున్నాడు. ఇంకెక్కగానే ఒక బెడ్షీట్ తీసుకొని తల కింద పట్టుకొని ఇంకెలా పడుకుడిపోయామో మాకే అర్థం కాలేదనమాట. అంత నిద్ర వచ్చేసింది. మంచిగా పడుకుడిపోయాము. ఇంకా రాజమండ్రి వచ్చేసరికి రాజమండ్రి వచ్చింది అనమాట. ఇంకా లేచాము. లేచి చూసేసరికి మంచి బిర్జీ కనిపిస్తుంది. మంచిగా చిన్న వీడియో అయితే ప్రతిసారి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అనుకుంటున్నాము ఇక్కడ తినాలి అనుకొని, కానీ ఈసారి కుదిరిందనమాట. అందరికీ తెలుసు కదా నాయుడు గారి హోటల్లో తిందామనేసి కార్ అయితే ఆపాము. మేము ఆపేసరికి 11 అయింది. ఇంకా ఫుడ్ ఉంటుందా ఉండదా అనేసి బయట వాచ్మెన్ అడిగితే అయిపోతుంది, రెడీ అయిపోతుంది, 10 కల్లా రెడీ అయిపోతుంది, వెళ్ళండి అని చెప్పారు. వెళ్ళగానే లోపలైతే ఆయన కనిపించారు. ఇంకా ఓనర్ గారు అయితే కనిపించారనమాట. వెళ్దాము అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్నారు అని అంటే మీటింగ్ లో ఉన్నారు అనేసి సగం దూరం గురించి వస్తున్నారు ఏదో మాట్లాడాలని అనేసి. ఇంకా ఆయనే అర్థం చేసుకుని దగ్గరికి వచ్చి ఏం కావాలండి ఏంటండి అని అడిగి, ఏమీ లేదండి మాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, వీడియో తీసుకొచ్చానంటే తప్పకుండా తీసుకోండి అని చెప్పారనమాట. చాలా మంచిగా మాట్లాడేది, చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా హోటల్ ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి ఉంటాయి, ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏమి అనేది ఒక వీడియో చేసి పెడతాను. కడుపు నిండా తినేసి మళ్ళీ కార్ ఎక్కి ఒక స్లీప్ అయితే వేసామన్నమాట. ఇంకా స్లీప్ వేసే లోపు ఇంకా వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వైజాగ్ దగ్గర నుండి ఇంకా శ్రీకాకుళం పొద్దున్న 4:20 బయలుదేరితే ఇంకా 4 అయిపోయింది అనమాట. మా ఇంటికి వచ్చేసరికి చూడండి ఊర్లో ఎండలు మామూలుగా లేవు. 4 అయింది కానీ చాలా ఎండగా అనిపిస్తుంది కదా. ఇంకా రాత్రే లగేజ్ అంతా ప్యాక్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మామూలుగా లేదనమాట లగేజ్. ఇంకా మేము 5 మంది, ఇంకా లగేజ్ 7 సీటర్ కానీ చాలా ఇరుకైపోయింది. సూట్ కేసు ఉంది చూసారా, ఆ సూట్ కేసు నిండా బట్టలే ఉన్నాయి అనమాట. మా ముగ్గురు బట్టలే ఉన్నాయి, మా పిల్లలవి నావే. ఇంకా అమౌంట్లు అంటారా, ఇంకా అవి గృహప్రవేశానికి కోసం వాళ్ళు చెప్పారనేసి సారీస్ అయితే అక్కడ నుండే తీసుకొచ్చేసాము. ఇంకా పువ్వులు కూడా తీసుకొచ్చి మేము వచ్చేసరికి మా అమ్మమ్మ అయితే ఇల్లంతా మంచిగా కడిగేసి తుడిచేసి దీపం కూడా పెట్టేసి, ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ పనులన్నీ చేసుకోవాలంటే అవ్వదు కదండి. ఇలా నీట్ గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. పూజ గది కూడా మీకు చూపిస్తాను ఎంత నీట్ గా చేసేసిందో. సామాన్లన్నీ తోమేసి పూజ ఎందుకు వచ్చాము ఏంటనేది ఫుల్ వీడియో పెట్టాను, ఒకసారి చూసేసేయండి. వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.